రాష్ట్ర వ్యాప్తంగా చలి నార్మల్ గా ఉన్న పొగమంచు మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఉదయం 8-9 గంటలైన దట్టమైన పొగమంచు పడుతోంది. సిటీ శివార్లతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్ని పొగమంచు కమ్మేస్తోంది. దీంతో తెలంగాణకు మరో 2 రోజుల పాటు హెచ్చరిక జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో 2-3 రోజులుగా గతంలో ఎప్పుడూ లేనంతగా దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. వచ్చే 2 రోజులు పొగమంచు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రం తూర్పు ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయికి గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా మనకి దాదాపుగా 11 నుంచి 14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల రాత్రి 2 గంటల నుంచి మనకి పొగమంచు ఏర్పడుతుంది. ఈ దాదాపుగా ఉదయం 7 గంటల వరకు కూడా ఈ పొగమంచు ఉంటుందన్నమాట. ముఖ్యంగా గాలిలోని నీటి ఆవిరి శాతం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నీటి ఆవిరి శాతం అధికంగా ఉండడము, అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతల సమస్థితిలో ఉండడం వల్ల రాత్రిపూట దట్టమైన మేఘావృతమైన వాతావరణం మనకి భూమి మీద ఏర్పడుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఫాగ్ అంటాము, క్లౌడ్ నియర్ ద గ్రౌండ్ అన్నమాట. ఇది ఏర్పడి దాదాపుగా మనకి విజిబిలిటీ అనేది చాలా బాగా తగ్గిస్తుంది అన్నమాట. 2 రోజుల పాటు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో ఆ జిల్లా అధికారులకు అలర్ట్ ఇచ్చామంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చలి నార్మల్ గా ఉందని, జనవరి 3వ తేదీ నుంచి చలి పెరిగే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతానికి వచ్చే 2 రోజులు కూడా మనకి పొగమంచు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీనే పెరుగుతూ ఉన్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 13 డిగ్రీల పైన కూడా నమోదు అవ్వడం జరిగింది. కాబట్టి వచ్చే 2 రోజులు మాత్రం పొగమంచు వాతావరణం ఉండి తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ పొగమంచు అనేది ఏర్పడడం తగ్గుతుంది. నీటి ఆవిరి శాతం కూడా తగ్గుతుంది అన్నమాట గాలిలో. పొగమంచుతో పబ్లిక్ కు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. 2 రోజుల నుంచి పొగమంచు ఎక్కువగా ఉండడంతో ఉదయం పూట జర్నీ చేసేవారు యాక్సిడెంట్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్నింగ్ టైంలో జర్నీ చేయకపోవడమే బెటర్ అంటున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉండే అవకాశం ఉన్నందున ఈ హైవే మీద ప్రయాణించే ప్రయాణికులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా విజిబిలిటీ అనేది ఎదురుగా ఉన్నది కూడా కొద్దిగా 800 మీటర్ దూరంలో కూడా ఎటువంటి వాహనం వస్తుందో లేదో కూడా మనకి కనిపించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ సమయాల ప్రయాణాలు కానీ, ఆ సమయంలో కొద్దిగా ఒకవేళ ప్రయాణాలు చేసినా సరే తగినంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయడం అనేది హెచ్చరిక అయితే ఇవ్వడం అయితే జరిగింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులు భయపడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. మరోవైపు ఫాగ్ పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.